హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఇవాళ వచ్చేసి మనం సేమ్ టాపిక్ అనే దాన్ని డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం చేసిన ప్రీవియస్ వీడియోలో ఏం జరిగింది అంటే అందరూ వచ్చేసి అడుగుతున్నారు, ఎందుకని మీరు మరి యూకే గురించి అంత నెగిటివ్గా చెప్తున్నారు అని చెప్పేసి. సో ఇవాళ వచ్చేసి నేను మొన్నట్లాగా నేను ఎక్కువసేపు కాకుండా ఒక షార్ట్ వీడియో లాగా యూకేలో ఉండే బెస్ట్ థింగ్స్ ఏంటివి, యూకేకి వస్తే ఇక్కడ మనకి ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటివి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ. సింపుల్. ఫస్ట్ థింగ్, యూకేలో ఉండే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బాగా వరల్డ్ వైడ్ మొత్తంలో యూకే దేనికి పేరు ఉండిద్ది అని అంటే ఎడ్యుకేషన్కి. అది అందరికి తెలిసింది. ఇక్కడ వెరీ హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండిద్ది కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీస్. చెప్పుకోవడానికి అంటే మనం స్కూల్లో కూడా మనం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనేది కూడా రావడం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బేస్డ్ మనం చదువుకోవడం, ఇవన్నీ మనకి యూకే నుంచే వచ్చాయి. అంటే అక్కడే మనకు అర్థమైంది యూకేలో హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది. అది చిన్న యూనివర్సిటీ అయినా కావచ్చు, పెద్ద యూనివర్సిటీ అయినా కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా కానీ మనకి హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ. సెకండ్ థింగ్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎన్హెచ్ఎస్ అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చే ముందే మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ మనకి ఇక్కడ కంప్లీట్ ఫ్రీగా చేస్తారు. యూఎస్లో చదువుకునే వాళ్ళకి ఇది బాగా తెలుసు. యూఎస్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, అక్కడ వాళ్ళకి మెడికల్కి ఏదైనా ఇబ్బంది అయినా కానీ వాళ్ళు డబ్బులు పే చేయాల్సి వచ్చింది. కానీ యూకేలో మాత్రం ఎవ్రీథింగ్ అనేది ఫ్రీగా ఉండిద్ది. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, మన ముందు డబ్బులు పే చేసాం కాబట్టి. అండ్ తర్వాత థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మల్టీ కల్చరల్ సొసైటీ ఉండిద్దండి. వెన్ ఇట్ కమ్స్ టు ది లండన్, ఇక్కడ మనం ప్రతి ఒక్క కంట్రీ పీపుల్ని ఇక్కడ చూస్తాం. మన నైబర్స్ని చూస్తాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మన ఏషియన్ కాంటినెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తాము. ఇక్కడ నైజీరియన్ పీపుల్స్ ఉంటారు, సౌత్ ఆఫ్రికా నుంచి లేదా యూరోపియన్ కంట్రీస్ నుంచి వస్తారు, యూఎస్ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. బెనిఫిట్స్ ఏంటి అంటే వాళ్ళ వల్ల, సో ఎవరైతే హాస్టల్ అకామిడేషన్స్లో ఉంటారో యూనివర్సిటీస్ దగ్గర, వాళ్ళకి అక్కడ బెనిఫిట్ ఉండిద్ది. వాళ్ళ దగ్గర మనం కల్చర్ అనేది నేర్చుకోవచ్చు. స్పానిష్ పీపుల్ ఎలా ఉంటారు, స్పానిష్ కల్చర్ ఎలా ఉంటుంది. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది స్పానిష్ పీపుల్, వాళ్ళ కల్చర్ ఎలా ఉండిద్ది అనేది నేను నేర్చుకున్నాను. మెక్సికన్ పీపుల్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ కల్చర్ గురించి నేను తెలుసుకున్నాను. యూరోపియన్లో కొన్ని కంట్రీస్ వాళ్ళతోటి నేను ఫ్రెండ్షిప్ చేశాను, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో కూడా నాకు కొంచెం తెలుసు. ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళతో కూడా నేను ఫ్రెండ్షిప్ చేశాను, వాళ్ళతో పాటు వర్కౌట్ చేశాను. చాలా బాగుంటుంది. మనం ఇండియాలో మనకి చూపించేది ఒక పిక్చర్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపించేది ఇంకొక పిక్చర్ ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ చదువుకునే పాటు మనం జాబ్ కూడా చేసుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్ జాబ్ అయినా చేసుకోవచ్చు. 20 hours అనేది ఇక్కడ మనకి లిమిట్ ఉంటుంది. 20 hours మనం ప్రొఫెషనల్ చేసుకోవచ్చు, లేదంటే పార్ట్ టైం చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇండియా నుంచి మీరు ఆఫ్లైన్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఐ మీన్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. దానికి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ యూకేకి ఇప్పుడు కాదు, ఒక 4 years నుంచి ఉన్న బెనిఫిట్ ఏంటంటే PSW, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని చెప్పేసి. దానివల్ల ఏంటంటే మనం యూనివర్సిటీ మన గ్రాడ్యుయేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత, మన మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి PSW ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఇక్కడ మనం బిజినెస్ చేసుకోవచ్చు, జాబ్స్ ఎదుర్కోవచ్చు. 2 years ఆఫ్ స్పాన్లో మనం కంప్లీట్గా మనం ఇక్కడ ఏదైతే సెట్ అవ్వాలి అని అనుకున్న మన డ్రీమ్ ప్రాజెక్ట్స్ మీద మనం వర్కౌట్ చేసుకోవచ్చు. అలా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ జాబ్ సిచ్యువేషన్. చాలామంది అడిగారు ఇక్కడ జాబ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఉన్నాయండి, జాబ్స్ మాత్రం చాలా ఉన్నాయి. మనం ఒకసారి గట్టిగా కూర్చొని ట్రై చేస్తే మనకి ఏదన్నా ఖచ్చితంగా వచ్చింది. ఇక్కడ ఉన్నాయి జాబ్స్ కూడా లేవు అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ బిలీఫ్లో అందరూ ఉంటున్నారు. ఉన్నాయి జాబ్స్, అవి ఎవరికి వస్తాయి అంటే కూడా నేను మీకు చెప్తాను. ఎవరైతే యూనివర్సిటీకి వచ్చి పార్ట్ టైమ్స్ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ కొంచెం పక్కన పెట్టేసి యూనివర్సిటీతో పాటు వాళ్ళకి ఎక్కడైతే ఏదైతే దాంట్లో మనం గ్రో అప్ అవ్వాలి, ఏవైతే నేర్చుకోవాలి, ఏవి నేర్చుకుంటే మనకి బాగుండిద్ది, వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఈజీగా జాబ్ వచ్చింది. ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి యూనివర్సిటీలో. నేను చదివింది హెడ్ఫోర్డ్షైర్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో కాలేజ్లోకి జాయిన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ వాళ్ళకి మనకు చూపిస్తారండి. అక్కడ మనకి మాడ్యూల్స్లో ఉంటాయి ఏంటిది రెజ్యూమే ప్రిపరేషన్ వాళ్ళే చేపిస్తారు. ఎలా చేయాలి రెజ్యూమే, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉండాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి. స్టడీ కంటే ముందు వాళ్ళు ఏం చూపిస్తారంటే లైఫ్ని మనం లీడ్ చేయాలంటే, ఇక్కడ జాబ్స్ రావాలంటే మనకి ఇక్కడ కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి. అవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఖచ్చితంగా వాటి గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి యూనివర్సిటీ మనల్ని పుష్ చేసి ఖచ్చితంగా వాటికి మాడ్యూల్స్లో కొన్ని మార్క్స్ కూడా ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్లో కింగ్స్టన్ యూనివర్సిటీ ఉంది,
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉంది, ఈస్ట్ లండన్ యూనివర్సిటీ ఉంది. ఇలాంటి యూనివర్సిటీలో వీటి మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ యూనివర్సిటీలో మనకి యాక్టివిటీస్ జరుగుతాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మనము వెళ్ళిపోయి ఎలాంటి కంపెనీస్ ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా మనం జాబ్స్ చేయాలి, జాబ్ ఫేర్స్ జరుగుతాయి యూనివర్సిటీస్లో. అల్యూమిని మీటింగ్స్ అని కూడా జరుగుతాయి. ఇప్పుడు నాది యూనివర్సిటీ అయిపోయి నాది మోర్ దెన్ 1 year అవుతుంది. ఇప్పటికి కూడా నాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఇక్కడ అల్యూమిని మీటింగ్ ఉంది, మాకు ఇక్కడ జాబ్ ఫేర్ ఇది జరుగుతుంది, ఈ రోజు మనకి జాబ్ ఫేర్ ఉంది, మీరు రావచ్చు అని చెప్పేసి ఇలా మనల్ని ఏంటి అంటే ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత ఏంటి అంటే ఇక్కడ పీపుల్ అనేవాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. లండన్లో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని చాలా నీట్గా పలకరిస్తారు, నీట్గా రిసీవ్ చేసుకుంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా హ్యావ్ ఎ నైస్ డే అని చెప్తారు. ఇది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. మనం పొద్దున్న లేచి మనం ఎంత కష్టాల్లో ఉండి ఎన్ని బాధలు ఉన్నా, మనం ఫ్యామిలీని మిస్ అవుతున్నాం ఎన్ని తెలిసినా కానీ నువ్వు బయటికి వెళ్ళిపోయి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినా, లేదా నీ వర్క్ ప్లేస్కి వెళ్ళినా, లేదా నువ్వు పార్ట్ టైం జాబ్ చేయడానికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి నేను గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి హౌ ఆర్ యూ అని చెప్పేసి ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ అడుగుతూ మీ గురించి తెలుసుకుంటారు. ఇక్కడ ఇంటరాక్షన్ అలా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. సో ఫైనల్గా వచ్చేసి నేను ఇక్కడ లాస్ట్ పాయింట్ తోటి నేను క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ థింగ్ సేఫ్టీకి ఇక్కడ ఎక్కువ ప్రియారిటీ ఉండిద్ది. ఎక్కడికి వెళ్ళినా అంటే త్రూఅవుట్ యునైటెడ్ కింగ్డమ్ మొత్తంలో మనకి సేఫ్టీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఫైర్ సేఫ్టీ కావచ్చు, లేదంటే హెల్త్ సేఫ్టీ కావచ్చు, లేదంటే ఇక్కడ క్రైమ్ గురించే కావచ్చు, ఎక్కువ ప్రియారిటీస్ ఇస్తారు ఇక్కడ. సో ఇక్కడ గన్ కల్చర్ అనేది లేదు, కంప్లీట్ జీరో గన్ కల్చర్. ఇక్కడ ఎవరు ఎలాంటి గొడవలు అనేవి కూడా చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. అండ్ మనం కాల్ చేసిన వెంటనే 30 seconds స్పాన్లో మనకి ఇక్కడ పోలీస్ అనేది అవైలబుల్లో ఉండిద్ది. యూనివర్సిటీస్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉండిద్ది. సేఫ్టీ గురించి మాత్రం ఇక్కడ ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్గా విమెన్ వచ్చేసైనా కానీ ఇక్కడ చాలా సేఫ్టీగా, నేను చాలాసార్లు అర్ధరాత్రి 12 1 గంటకి ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి, 2 నేను రోడ్ల మీద తిరిగిన రోజులు ఉన్నాయి. ఎక్కడ ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సింపుల్ ఫోన్ కాల్ SOS పోలీసులు వచ్చేస్తారు. అదొకటి. ఇది నేను చెప్పేది కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, ఇది చాలా మందికి తెలిసిందే వరల్డ్ వైడ్ మొత్తంలో. బ్రిటన్ వచ్చేసి ఏంటి అంటే సేఫ్టీకి మంచి కల్చర్ అనమాట. సేఫ్టీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఇక్కడ సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ఎవరిదైనా కానీ. అది మెన్ అవ్వచ్చు, విమెన్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ఓకే గైస్, ఇది వాళ్ళ టాపిక్. And see you next time with a different topic. Please like, share and subscribe to my channel. Bye bye.